నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కుంటాల మండలం ఆర్లీ క్రాస్ రోడ్ దగ్గర లోకేశ్వర మండలం రాజుర గ్రామంలో మొక్కజొన్న రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. 5,500 బస్తాలను తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలు రావడం లేదని ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన మొక్కలు తడిచిపోతున్నాయంటూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తూకం వేసిన మొక్కజొన్నను తరలించాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్టార్ట్ అయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ప్రారంభోత్సవం చేసిండు. అప్పటి వరకు నుంచి ఒక 10,000 బస్తాలు ఆల్రెడీ మా సొంత గన్ని బ్యాగులు ఉనకొచ్చుకొని నింపినాం. మాకు లారీ రాక ప్రాబ్లం అవుతుంది. నిన్న పడ్డ వర్షానికి మొత్తం అన్ని మొక్కలు నడిచిపోయినాయి. అదే బాధతో లారీ వస్తుంది, ఒక్క లారీ కూడా రాలే. ఇప్పుడు 10 లారీలు లోడ్ చేయగలిగి రెడీ ఉన్నాయి, జోకినాయి. ఇప్పటి వరకు లారీలు అందుకోలేకే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడే ఎంఆర్ఓ వచ్చి ఒక 5 లారీలు పంపిస్తా అంటున్నారు. 5 కాదు, మాకు 10 లారీలు 10,000 గోరే బస్తాలు ఇస్తేనే ఇక్కడికి మేము కదులుతామని. ఈ విధంగా మేము 2 నెలల దగ్గర ఏప్రిల్ 1 నుంచి మక్కలు కొనుగోలు సెంటర్లో పోసి అవి అలికి పోయినాయి, ఖరాబ్ అయినాయి, మునుగెత్తినాయి. ఒక ఫంక్షన్ లేదు, ఒక పబ్బం లేదు, చింటి పోతలేదు, పంట నీరేస్తలేదు, ఒక్క ఇత్తు కూడా ప్రభుత్వం ఉండలేదు, ఒక్క లారీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి రాలేదు. రోడ్ల మీద కనిపిస్తే లారీల మీద మక్కలు పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి. కానీ మా రాజులు ఏం పాపం చేసింది, మా రాజుల రైతాంగం అంతా ఏం పాపం చేసింది. మేము చీమ కానీ ఇష్టంగా మేము